ఇది వర్కౌట్ అయ్యే లేదురా. నో ఎంత వెతుకుతాంరా? ఆ అమ్మాయి దొరికి ఎంతవరకు నీకెందుకురా? రిప్లై పంపు సేమ్ యూనన్ పంపే. నీ టైం బాగుంది జాను, ముగ్గులో కానీ ఫిక్స్ అయిపో. మరి సంతోష్ కొంప తీసి ముగ్గుని ఫిక్స్ అయిపోతావా? ఇప్పుడు ఏం చేద్దాం? నో నా వల్ల కాదురా. రారా బోర్ అంటావేంటి? అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను, ఎక్కడ కలుస్తాను, ఎలా కలుస్తానని ఆలోచిస్తానే. మై గాడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్. యా ప్లీజ్ కమ్. ప్లీజ్ బాస్, వన్ స్మాల్ హెల్ప్. పర్స్ మిస్టర్, బిల్ కట్టాలా? ఇది బిల్ ప్రాబ్లం కాదు, దిల్ ప్రాబ్లం. ఈ చీటీలోంచి ఓ చీటీ తీస్తారా? ఏంటిది? త్వరగా తీయమనవే. త్వరగా తీయవయ్యా. అరే కోరుకోకుండా కొబ్బరికాయ కొడితే దేవుడితో పని అవుతుందా? అలాగే ఈ చిట్లో ఏముందని నాకు చెప్తే రిజల్ట్ కార్డు వస్తుంది. మీకు అర్థం కావట్లేదు బాబు. తన ఫ్రెండ్ జాను ముగ్గురు అబ్బాయిలకి లైనేసింది. ముగ్గురు అబ్బాయిలకా? ముగ్గురు ఒకటే పేరు. అయిపోయిందిరా, ఇది వర్కౌట్ కాలే కానీ బయలుదేరాం. పద ఆగండి ఆగండి. సరే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు. ఆ ముగ్గురులోంచి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది. ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది. రాజేష్, మహేష్, సంతోష్. లాటరీ లవ్. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ చిట్టీల నుంచి ఒక చిట్టి తీయాలి, అంతేగా? గోల్డెన్ హ్యాండ్. మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. 1 minute. రాజేష్, మహేష్, సంతోష్. ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా. డోంట్ వరీ, నీకు ఒక గ్రేట్ లవర్ దొరుకుతాడు. రే, నేనే రాసి నేనే తీస్తే బాగుండదు. దా తీ. థ్యాంక్స్. అండ్ ద వరల్డ్స్ లక్కీయెస్ట్ లవర్ ఇస్. రండి పోదాం. హే జాను, తిరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు. అంతవరకు నా ప్రేమ నీకే. రామ్ రామ్, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, పలకవేంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఒక అమ్మాయి గురించి. సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరదాన్ని కలిసాను. ఎంత నచ్చేసిందో తెలుసా? ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు, చిరాకేస్తుంది. కాఫీ. థ్యాంక్ యూ. వీడు మారడు. ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని, అది ఇంట్లో నా ముందు. అడగొచ్చు కదా. వాడిని అడగగలవా? ఎప్పుడు చూడు సిగరెట్. ఫ్లయింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది స్కై డైవింగ్. ఇదే నిజమైన ఫ్లయింగ్ అంట. ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు, చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అడిగితే అడవి అబద్ధం చెప్పదంట. పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు, చేసేది గ్రాఫిటీ. వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట. అదే నిజమో నాకు తెలియని నిజం. అంతా నీకే తెలుసుగా. వాడిని ఏమడిగేది? ఎక్కడికి వెళ్తున్నారు? పేపర్ తీసుకురావడానికి. సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు, నిజం చెప్పొచ్చు కదా బాబా. ఏంటి సిగరెటా? తను మానేసి చాలా కాలం అయింది. ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా? ఆయన మానేస్తాను కదా. మానేలేదా? సర్లే, వాడేదో చెప్తుంటాడులే, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు, పని చూసుకో. రోజు పేపర్ కోసం కిందికి వెళ్తుంది. ఎందుకురా నన్ను ఇరికిస్తావు? కొంప కూలిపోయేలా ఉంది. కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా? డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. బావ మంచిగా కోరుకుంటాడు. బామర్తి తీసుకో. కోరుకున్నందుకు థ్యాంక్స్ లే గానీ, నువ్వేదో అమ్మాయిని ప్రేమించావు కదా. సరే బాయ్. ముందు ఆ పని చూడు, నన్ను వదిలేరా బాబు. మీరెక్కడికి? సిగరెట్ ఎక్కడున్నారా? తొందర రండి, అర్జెంట్ పని ఉంది. స్టాప్ నాగింగ్. ఏం చేయమంటావే? నన్ను ఇంకేం చేయమంటావు? పొద్దుని ఎదవ.
లీజా నిన్న నిజంగానే బిజినెస్ మీటింగ్ జరిగింది. ఐ డిడ్ంట్ లై. నేను అబద్ధం చెప్పలేదు. అసలు తప్పు నీది కాదు, నాది. అర్థం చేసుకుంటావు కదా కానీ ఇలా నసపెట్టి చంపుతావు అనుకోలేదు. Okay, kill me. You wanted that way? Chabbe. Do you Chabbe. really Go want ahead. it? Fine. Get out of my sight. You say you were in the office yesterday. Now go back to your office and attend the stupid meeting. రే వస్తున్నాను రా. ఇంకేం ఆలోచిస్తున్నావే? ఓపెన్ చేసి పోనీ ఓపెన్ చేద్దామో లేదో డిసైడ్ చేద్దాం. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. ఓపెన్ చేసి హాయ్ జాన్, చూసావా అందులో నా పేరుందా? నా లవ్ స్టోరీలో విల్లనే లేడనుకున్నాను. వచ్చేసాడే. చాక్లెట్. హలో. హాయ్ మేరే జాన్, చెట్లు నా పేరుందా? హాయ్. నీకు భయం? నాకేంటి భయం? ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో అని నీకు భయం. నాకేం భయం లేదు. ఆ చెట్లు నా పేరుంటే నన్ను ప్రేమిస్తావా? ఒకవేళ వాళ్ళ పేరుంటే? నీకు భయం? Cheers to everybody. Cheers, baby. Have a great life. ఏంటయ్యా? వావ్, లుకింగ్ బ్యూటిఫుల్. ఆ చిట్టి చూశాను. నీ పేరు లేదు. నువ్వు ఇంక వెళ్తావా? పప్పీ. పప్పియా? ఎక్కడా? పప్పి ఏదో పెట్ నేమ్ లా ఉంది. ఎస్, జానుకు నేను పెట్టలాంటి వాడిని. నైస్ మీటింగ్ యూ. ఆగు. లవ్వా? యా. ఐ లవ్ స్టోరీస్. థ్యాంక్ యూ. గో. పప్పి వదులుతావా? పట్టేస్తావా? ట్రై చేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గెట్టింగ్. అజయ్, డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్పచెప్పారు. పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో. ఓకే? ఓకే. మంచి ఏమైంది? ఏమైంది? Nothing. ఏమైంది దీనికి? I'll tell you later. హాయ్. Hey, listen. ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. సో నన్ను డిస్టర్బ్ చేయకో. మీ పేరెంట్స్? I know about this. Yes. వావ్, వెళ్ళి విష్ చేసి వస్తా. Hey, no. ఆగు. I'll take care. హలో అంకుల్. Hi. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఆంటీ. Thank you so much. నేను రామ్, నా జాను. ఫ్రెండ్ రామ్. Okay, yeah. అంకుల్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజా? నో. ప్యూర్ లవ్ మ్యారేజ్. వావ్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ లవ్ మ్యారేజ్. అసలు వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయింది. ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యూ షుడ్ లిసన్ ఇట్ యార్. సార్ ఓసారి ఆ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా? ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి? చెప్పమనండి మేడం ప్లీజ్. ప్లీజ్ ఆంటీ, పప్పి అడుగుతున్నాడు కదా. It's okay, yeah. Okay, listen. చెప్పండి సార్. వీళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్ళాను. ఓకే. ఆ స్మైల్ చూడగానే నా దిల్ జారింది. లవ్ అట్ ఫస్ట్ స్మైల్. వావ్. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అట్టే వెళ్ళాను. తను ఫ్రెండ్స్ తో ఉంది. నన్ను చూసి నవ్వుతోంది. ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి. తను చూస్తుండగానే చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే. అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసా. వావ్. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. షాక్ అయ్యాను. ఎందుకు అంకుల్? ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది.